నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమదీవెన శైలజ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాకు చాలా సంతోషంతో చేస్తున్న వ్లాగ్ అండి. ఇది మన ఛానల్కి 500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా సంతోషంగా చేస్తున్నాను. ఏం లేదు, ఇక్కడ ఏ టాపిక్ ఏం తీసుకోలేదు. మన ఛానల్ని ఎలా స్టార్ట్ చేశాను, అలాగే మీలో కూడా చాలామందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది కదా. దానికి ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏమైనా పనికొస్తాయేమో చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అమ్మదీవెన శైలజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి. పాతవి కూడా అన్నీ చూడొచ్చు. నేను ఎట్లా డెవలప్ అయ్యాను, అలాగే మనకు దీంట్లో ఎవరైనా నేర్పిస్తారా, మనకు దీంట్లో ఎవరైనా టీచ్ చేస్తారా అనేది గురించి చెప్తానండి. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చాలా మనసులో ఒక కోరికగా, ఆ కోరిక కంటే ఎక్కువగా అభిలషిస్తూ చేయాలి అనేది ఒక పట్టుదలతోటి ఉండేదండి నాకు. అనుకోకుండా సడన్గా మా నాన్నగారు కళాకారులండి, రంగస్థల కళాకారులు, రేడియో ఆర్టిస్ట్. మా నాన్న ఒక ప్రోగ్రామ్కి మహబూబ్ నగర్లో టౌన్ హాల్లో జరిగిన ఒక కర్ణుడు ఏకపాత్రాభినయము అప్పుడప్పుడే కొత్తగా ఫోన్ తీసుకున్నాను. ఇది జరిగింది 2017లో. అప్పుడే జియో వచ్చింది. అప్పుడు నేను వీడియో షూట్ చేశాను. దాదాపు ఒక 11 నిమిషాలు ఉంటుంది అది వీడియో. సడన్గా ఇంత మంచిగా వీడియో వచ్చింది కదా, అప్పుడు ఉన్న ఫోను, నా చేతిలో ఫోన్ ఉంది, వీడియో తీశాను. ఒక కుతూహలము, ఆసక్తి ఉంటుంది కదా, ఇది 10 మందికి చూపించాలని. ఎంతమందికి అంటే చూపిస్తాము. అప్పుడు యూట్యూబ్ అప్పుడే కొత్తగా వస్తుంది. నేను అప్పుడు ఆశ్చర్యానికి లోనయ్యేదాన్ని. ఏంటంటే సర్ప్రైజ్ ఫీల్ అయ్యేదాన్ని. ఏంటంటే వాళ్ళ రొటీన్ లైఫ్ చూపించేవాళ్ళు చాలామంది యూట్యూబర్స్. అప్పుడు ఉదయం పూట నుంచి రాత్రి వరకు ఎట్లా చూపిస్తారబ్బా, ఉదయం పూట నుంచి రాత్రి వరకు షూట్ ఎట్లా చేస్తారు వాళ్ళు, అన్ని క్లిప్స్ ఎట్లా యాడ్ చేస్తారు, ఈ 10 నిమిషాల్లో ఎట్లా కుదించి పెడతారు యూట్యూబ్లో అని ఒక చిన్నపిల్లలు ఎట్లా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారో నేను అలాంటి ఆశ్చర్యానికి లోనవుతూ ఉండేదాన్ని. అయితే అప్పటికి నాకేం తెలియదు. ఏకదాటిగా వీడియో తీసి పెట్టడమే తెలుసు నాకు, అదొకటే తెలుసు. మన జీవితంలో డైలీ రొటీన్లో జరిగే విషయాలను ఎట్లా పెట్టాలనో, అది కొద్దిగా తీస్తారు అనేది తెలియదు, దానిలో క్లిప్ యాడ్ చేస్తారని తెలియదు, ఒక ఎడిటింగ్ ఉంటుందని తెలియదు, ఎట్లా మాట్లాడాలనో అస్సలకి తెలియదు. ఫస్ట్ టైం మా నాన్నగారిది 2017, డేట్ వచ్చేసి 12 మే. ఆ రోజు అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేయడానికి చాలా సమయం తీసుకున్నదండి. అప్పుడు దాదాపు ఒక 2-3 గంటలు తీసుకుంది ఆ వీడియో అప్లోడ్ చేయడానికి. యూట్యూబ్లో వెళ్ళాను, సెర్చ్ చేశాను, ఎట్లా అప్లోడ్ చేయాలనేది అది ఒక్కడే తెలుసు అంతే. ఏం ఛానల్ పేరు పెట్టుకోవాలనేది కూడా నాకేం తెలియదు చాలా రోజుల వరకు కూడా. సంవత్సరానికి ఒకటి, 2 ఏళ్ళకి ఒకటి అట్లా పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత కరోనా మూమెంట్లో హాలిడేస్ లాగా వచ్చాయి కదా, అప్పుడు కొద్దిగా తీరిగ్గా అనిపించింది అన్నట్లు. నేను నెయ్యి అప్పుడే నేర్చుకున్నాను. యూట్యూబ్లో చూసి నెయ్యి చేయడం ఎట్లాగో నేర్చుకున్నాను. కొద్ది వంటకాలు నేర్చుకున్నాను. ఇట్లా యూట్యూబ్లో పెట్టడం ధ్యాస పక్కకెట్టండి. వీడియో తీస్తే రేపొద్దున మళ్ళీ మనం చూసుకోవచ్చు కదా, మర్చిపోకుండా ఉంటుందని వీడియో తీసుకున్నాను. తర్వాత ఎట్లా ఛానల్ అని నాకు తెలియదు, ఛానల్ ఉంది నా పేరు మీద అని కూడా తెలియదు. యూట్యూబ్లో మళ్ళీ అప్లోడ్ చేశాను. ఒక 5-6 యూట్యూబ్లో ఉండేటివి. మా ఫ్యామిలీ మెంబర్సే 5 మంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అదే విషయాన్ని నేను అందరికీ చెప్తూ ఉండేదాన్ని, నేను యూట్యూబర్ని, నాకు 5 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని. దాదాపు మొన్నటి వరకు కూడా చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఇట్లా కాదు అని నేను యూట్యూబ్ చూస్తూ ఉన్న క్రమంలో కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళవన్నీ చూసుకుంటూ వస్తుంటే, ఓహో ఇట్లా చేస్తే యూట్యూబర్స్ అంటారు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇన్ని వ్యూస్ ఉండాలి, ఒక్కొక్క